లో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మరి చైర్మన్ గారిని రజిత మల్లేష్ను, అదేవిధంగా ఆ ఏఎంసీ కమిటీ మెంబర్ కృష్ణను, వీరితో పాటుగా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ సెక్రటరీని అకారణంగా వారిపైన దాడి చేసి మరి అనేక రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలు, రౌడీలు, గుండాలు. 7 మంది దాడి చేస్తే 6 మంది వాళ్ళే విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో ఏహమైనటువంటి చర్య. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పథకం ప్రకారంగా వాళ్ళ అధినాయకుడు మాజీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఈ దాడి జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మార్కెట్ ఏవైతే 5 మార్కెట్లకు తీసుకున్నాం, ఒకటి నాగర్ కర్నూలు మార్కెట్లో మ్యాక్సిమం 6,529 రూపాయలు ఉంటే మినిమం 3,804 రూపాయలు. అట్లాగే జడ్చెల్లులో 6,229 రూపాయలు మ్యాక్సిమం ఉంటే 3,009 రూపాయలు మినిమం. మరి యావరేజ్ ప్రకారంగా అయితే నాగర్ కర్నూలులో 5,994, అదేవిధంగా 5,632 అయితే అచ్చంపేటలో 6,670, ఈ రెండింటికన్నా ఎక్కువ ఉంది. అట్లాగే మినిమంలో చూస్తే 4,010, యావరేజ్గా చూస్తే 5,810. అట్లాగే మహబూబ్ నగర్లో 6,210, మినిమం 3,520, యావరేజ్గా 5,000. వనపర్తి విషయానికి వస్తే 6,420, మినిమం అయితే 3,204, అట్లాగే యావరేజ్గా చూస్తే 5,199. ఇవన్నిటి లెక్కలలో చూస్తే అచ్చంపేటనే హైయెస్ట్ ఉంది. అదొక విషయానికి వస్తే నిన్న వచ్చిన ఫార్మర్స్ 480 మంది ఫార్మర్స్ ఈ గ్రౌండ్ నట్ను తీసుకొచ్చారు. దాంట్లో 4,010 నుంచి 4,917 రూపాయలు 32 మందికి, అంటే తక్కువ 5,010 నుంచి 5,969 రూపాయలు 219 మందికి, 6,001 రూపాయల నుంచి 6,670 రూపాయల వరకు వచ్చింది 157 మంది, అంటే 219, 157. ఇవన్నీ కూడా దాదాపుగా 6,000కు అటు ఇటుగా ఉన్నాయి. ఒక 4,000 నుంచి 4,900 అంటే 4,000 నుంచి 5,000 మధ్యన ఉన్నది ఒక 32 మంది. దానికి కారణం ఏంటంటే క్వాలిటీ, అవుట్ ఆన్, కలర్ చేంజ్, తర్వాత రకరకాల ఫ్యాక్టర్స్. దీంట్లో గ్రేడింగ్ చేస్తారు. ఆ గ్రేడింగ్ ప్రకారంగానే ఇవన్నీ ఇవ్వడం జరిగింది. పోనీ ఒక్క మాట నేను చెప్పాలంటే, వీళ్ళు కొంతమంది రైతులు వచ్చిండ్రు అంటారు కదా, రైతులు నిజంగానే అన్యాయం జరిగిందనుకో, ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడాలి. రెండవది ట్రేడర్స్తో కూడా మాట్లాడవచ్చు. మూడవది ఎమ్మెల్యే నేనున్నా, నాకు కూడా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మాట్లాడి ధర్నా చేయొచ్చు, రాస్తారోకో చేయొచ్చు, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, టీవీలో మాట్లాడవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. దిస్ ఈజ్ ఎ డెమోక్రటిక్ వే. ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాల్సిన పనులు చేయకుండా నేరుగా వారు దాడి చేసిన సందర్భంలో మా చైర్మన్ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు, అక్కడ ఉన్న మా మెంబర్స్, ఏఎంసీ కమిటీ, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మెంబర్స్, మా కృష్ణ, వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఫార్మర్స్తో మాట్లాడుతుంటే కర్రలు పట్టుకొని వచ్చి విచక్షణారహితంగా కొట్టడం ఇది అత్యంత దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. గత సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి చర్య జరిగింది. అప్పట్లో రైతుల మీద కేసులు వద్దు, మంచిది కాదంటే మేమంతా ఆ రోజు మాట్లాడి ఇచ్చిపెట్టాం. కానీ ఈరోజు రైతులు కాదు, వాస్తవం నిజమైన రైతులు వాళ్ళు మంచిగానే ఉండరు. కేవలం టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ గూండాలు తప్ప ఇంకెవరు ఈ పని చేయలేదు. దాంట్లో మేము అన్ని చరిత్ర తీసినాం. వాళ్ళ మొత్తం పుట్టుపూర్వోత్తరాలు